నీ ప్రార్థనలకు జవాబు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు ఉంది. హన్న తనకున్న సమస్యను షిలోహులో దేవుని సన్నిధికి వచ్చి చెప్పుకుంది. తన హృదయాన్ని కృమ్మరించేసింది. మేము షిలోహు వెళ్ళినప్పుడు ఆ షిలోహులో ఉన్న ప్రత్యక్ష గుడారం ఎక్కడైతే వేశారో ఆ ప్రాంతానికి వెళ్ళాం. హన్నా జీవితం మరొకసారి అక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించింది. తన అవసరతను, తన ఇబ్బందిని చెప్పుకుంది దేవునితో. ప్రభు విన్నాడు. హన్నా యొక్క ప్రార్థన అంగీకరించబడింది. చక్కని ప్రవక్తను దేవుడిచ్చాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఉన్నావు, ఏ ఇబ్బందులు ఉన్నావు? బహుశా ఇప్పటిదాకా నువ్వు చాలా మంది చుట్టూ తిరిగి ఉండొచ్చు. రాజకీయవేత్తల దగ్గర నువ్వు నిలబడి ఉండొచ్చు, మనుషుల ముందు నిలబడి ఉండొచ్చు సహాయం కోసం. కానీ బహుశా నీ జీవితంలో నిజమైన సహాయం నీకు అందకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని వైపు చూడగలిగితే, ఆయన్ను యథార్థతతో నువ్వు సేవించగలిగితే, యథార్థమైన హృదయంతో నువ్వు దేవుని అంగీకరించగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ప్రభు తన సన్నిధిలో నిన్ను నిలబెట్టే దేవుడు ఆయన. నువ్వు పడిపోయేవాడు కాదు, నువ్వు పడగొట్టబడిన వాడు కాదు. పడిపోయిన నిన్ను యేసు ప్రభు లేవనెత్తాడు.